మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా ముఫ్కాల్ మండలంలోనైతే ఎస్ఐ చైర్ ఖాళీగా ఉన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి మనకు సమాచారం అందుతూనే ఉంది. అంటే విధులు నిర్వహించడానికి ఎస్ఐలు అక్కడికి ఎందుకు రాలేకపోతున్నారు? అక్కడ అధికార పక్షం గానీ లేకపోతే ప్రతిపక్షం గానీ ఈ ఎస్ఐ పోస్ట్ ని ఖాళీగా ఉంచే పరిస్థితులు నెలకొల్పుతున్నారా? ఎస్ఐలు భయపడుతున్నారా? ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి? అయితే శిరీష, నిజామాబాద్ జిల్లాలో అయితే ముక్కాల్ మండలంలో సంబంధించినటువంటి స్టేషన్లో అయితే ఎస్ఐ కుర్చీ గత 3 నెలలుగా ఖాళీ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా ఎస్ఐ కూడా అక్కడికి రావాలంటే కూడా వెనక ముందు ఆలోచించే పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుంది. అయితే గతంలో కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్న బాల్కొండ నియోజకవర్గం అంటేనే అన్ని రకాలుగా కూడా యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఎస్ఐ కూడా దాదాపు 3 నెలల నుంచి అక్కడ రాకపోవడం పట్ల కూడా కొన్ని కేసులు కూడా పెండింగ్ పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఎస్ఐ రాకపోవడం వల్ల కూడా అక్కడ అక్రమంగా మొరం రవాణా కానీ ఇట్లాంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితే వస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యాలు మెరుగుపడాలన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తరచుగా వస్తున్న ఏ ఇష్యూకి అయినా సరే అక్కడ ఎస్ఐ స్థాయి అధికారి అయితే ఉండాలి. ఆ ఎస్ఐ స్థాయి అధికారి లేకపోవడంతో కూడా అక్కడ సంబంధించినటువంటి కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అభివృద్ధి పథంలో నడిపేయాలంటే కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మండలానికి అయితే ఒక ఎస్ఐ ఉంటాడు. ఎస్ఐ సంబంధించిన కేసును అయితే పరిష్కరించే నేపథ్యంలో అయితే ఆ ప్రజలకు సహకరిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఎస్ఐ లేకపోవడం కొద్దిగా గందరగోళానికి దారితీస్తుంది. చాలా సిచ్యువేషన్స్ లో కూడా ఆ గతంలో కూడా కొన్ని గంజాయి కేసులు లాంటివి కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఇక్కడ ఇతర రవాణాతో పాటు ఇక్కడ సంబంధించిన మొరం సంబంధించినటువంటి ఇట్లాంటి చెలరేగిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఎస్ఐ అయితే ఖచ్చితంగా ఉంటేనే ఇలాంటి అన్నిటి కూడా చెక్ పెడతారని కూడా అక్కడ స్థానికులు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఎటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి? అంటే ఎస్ఐని నిరోధించే అంత అక్కడ పనులు ఏముంటాయి? అంటే అంత నిరోధించలేనంతగా గవర్నమెంట్ ఉందంటారా? అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ఐ ఉంటే అక్కడ స్టేషన్ కి అయితే తొందరగా ఏదైనా ఒక కేసు వచ్చిందంటే ఎస్ఐ అయితే దాన్ని దర్యాప్తు చేసి ఆ కేసుని సాల్వ్ చేసే ఆ క్రమంలో అయితే ఉంటుంది. ఇలాంటి ఉన్న నేపథ్యంలో కూడా ఎస్ఐలు దాదాపుగా కూడా ఈమెలో అయితే ఈ డిస్టెన్స్ ఉన్న వాతావరణం కనిపిస్తా ఉంది. అది ఈ నేపథ్యంలోనే ఇక్కడ అక్రమంగా కూడా మొరం లాంటివి కూడా ఇష్యూస్ వస్తా ఉన్నాయి. అయితే ఎస్ఐ సంబంధించినటువంటి ఇంకా అధికారులు కూడా ఆ దిశగా అయితే చర్యలు చేపట్టినప్పటికీ కూడా సరైన ఎస్ఐ కూడా అది చూస్తున్నాం అనే విధంగా అయితే చెప్తా ఉన్నారు. రావాల్సి ఉంది ఎస్ఐ అయితే ఆ క్రమంలో కొద్దిగా జాప్యం జరుగుతా ఉంది. సంబంధించినట్టు అధికారులు అయితే దీనికి ఖచ్చితంగా చర్యలు చూపాల్సిన అవసరం ఉంది. భీమ్గల్ సంబంధించిన బాల్కొండ నియోజకవర్గంలో అయితే అభివృద్ధి పనుల పేరిట కానివ్వండి, ఇక్కడ సంబంధించినటువంటి ఆ ఇసుక కానీ ఇట్లాంటి వెళ్తా ఉంటుంది. దాని పరంగా దాంతో పాటు కూడా ఇంకొన్ని సంబంధించినటువంటి పనులకు సంబంధించి అయితే మొరం తీసుకెళ్తా ఉంటారు. అయితే ఇది కూడా ఇది మొత్తానికి ఓవరాల్ గా ఎస్ఐ లేకపోవడంతో కూడా ఆ సంబంధించిన ముప్కాల్ మండలం అయితే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ఐ స్థాయి అధికారి అయితే రావాల్సి ఉండగా కూడా కొన్ని కారణాల చేత రాలేకపోయినట్టు కూడా మాకు అంతర్గతంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎస్ఐ స్థాయి అధికారి కూడా తొందరనే పంపిస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఇంకా కారణాలు పూర్తిగా తెలియాల్సింది శిరీష. అంటే ప్రజాప్రతినిధులు బడా నాయకుల మధ్య గొడవలే ఈ ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉండటానికి కారణం అని తెలుస్తుంది. అంటే ఆ ప్రజాప్రతినిధులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన పనులు ఏముంటాయి? అంటే ఈ ఇసుక దందా ఒకటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే గతంలో చూసుకున్నట్టయితే ఆ సంబంధించిన బాల్కొండ నియోజకవర్గంలో అయితే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో వర్గపోరు ఉండేది. ఈ వర్గపోరులో భాగంగా కూడా గతంలో ఇలాంటి సంఘటనలు కూడా దుమారం నేర్పిన పరిస్థితి ఉంది. ఈ దుమారం నేర్పిన సంబంధించినటువంటి పరిస్థితులు అక్కడ కూడా బాల్కొండ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో కూడా ఏ పని చేయాలన్నా ఇక్కడ అధికారుల ఒత్తిడి అయితే కాస్త ఉంటుంది కాబట్టి ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి ఉంటుంది. అక్కడ సంబంధించినటువంటి ఎస్ఐ అధికారి కూడా ఎలాంటి కేసులు కట్టాలన్నా కూడా కొద్దిగా రాజకీయ ప్రోద్బలం ఉండే నేపథ్యంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు అయితే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పోస్ట్ కొద్ది ఖాళీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉండడంతో కూడా ఇలాంటి ఇబ్బందుల వాతావరణం కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో అయితే ఇసుక అక్రమ రవాణా అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా దీంతో పాటు మొరం కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి గతంలో జరిగినట్టు కొన్ని సంఘటనల దృష్ట్యా కూడా ఎస్ఐ ఇంకా అక్కడ నియమించలేని పరిస్థితిగా స్థానికంగా మనకు తెలుస్తా